పుష్ప 1, పుష్ప 2 సినిమాలతో సుకుమార్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళితో పాటు సమాన స్థాయిలో ఉన్న డైరెక్టర్ల లిస్టులో సుకుమార్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అలా తనదైన శైలిలో సినిమాలకు దర్శకత్వం వహిస్తూ పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సుకుమార్ తాజాగా యాక్షన్ హీరో అర్జున్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న సీతా పయనం మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొని లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ గురించి సీక్రెట్ విషయాలను బయటపెట్టారు. ఆ రోజు నేను చెప్పలేదు, కానీ ఈరోజు ఖచ్చితంగా చెబుతాను అంటూ శ్రేష్ఠి వర్మ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. మరి ఇంతకీ శ్రేష్ఠి వర్మ గురించి సుకుమార్ చెప్పిన ఆ సీక్రెట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది మహిళలు బయటకు వచ్చి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగా లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయినటువంటి శ్రేష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ కాస్టింగ్ కౌచ్ ఆరోపణల్లో జానీ మాస్టర్ జైలు జీవితం కూడా గడిపారు. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక ఈ విషయం వెలుగులోకి వచ్చిన సమయంలో ఎన్నో వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా శ్రేష్ఠి వర్మకు సపోర్ట్ ఇచ్చేది అల్లు అర్జున్, సుకుమార్లే అని, వీరి సపోర్ట్ చూసుకునే శ్రేష్ఠి వర్మ మా అసోసియేషన్లో ఫిర్యాదు చేసింది అని ఒక ఆరోపణ కూడా బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక అల్లు అర్జున్ హస్తం ఉందంటూ అప్పట్లో మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని తెగ వైరల్ చేశారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా సీతా పయనం టీజర్ లాంచ్ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ పుష్ప 2 సినిమాలో సూసేకి అగ్గిరవ్వ మాదిరి అనే పాట పూర్తి కొరియోగ్రఫీని శ్రేష్ఠి వర్మనే చేసింది. అయితే ఆనాడు గణేష్ ఆచార్య మాస్టర్ చేసినట్టు చెప్పుకోవచ్చాం, కానీ ఇందులో 80% శ్రేష్ఠి వర్మనే పూర్తి చేసింది. అలాగే ఈ సినిమాలోని కొన్ని మాంటేజ్ షాట్స్ కూడా శ్రేష్ఠి వర్మే కంపోజ్ చేసింది. అయితే సూసేకి పాట కొరియోగ్రఫీని గణేష్ ఆచార్య చేసినట్టు అప్పుడు చెప్పాం, కానీ ఇప్పుడు శ్రేష్ఠి వర్మ చేసిందని చెప్పలేకపోయాం. కానీ ఇప్పుడు అందరికీ వినిపించేలా చెబుతున్నాను, ఈ పాట క్రెడిట్ మొత్తం శ్రేష్ఠి వర్మదే అంటూ సుకుమార్ చెప్పుకొచ్చారు. అయితే ఇదే ఈవెంట్లో శ్రేష్ఠి వర్మ కూడా పాల్గొంది. దాంతో అప్పుడు చెప్పలేని విషయాన్ని ఇప్పుడు బయటపెట్టారు సుకుమార్. ఇకపోతే ఈ విషయం తెలిసి నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు ఎందుకు ఆచార్య గణేష్ పేరు బయటపెట్టారు, ఇప్పుడెందుకు ఈమె పేరు చెబుతున్నారు, అసలేం జరుగుతోంది అంటూ సుకుమార్పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి దీనికి సమాధానం సుకుమార్ ఏ విధంగా తెలియజేస్తారో చూడాలి.